హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీతో ఒక నిజం పంచుకోవాలనుకుంటున్నాను. జీవితంలో మనం కోల్పోయిన వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తాం, కానీ మనలో ఉన్న శక్తిని మాత్రం గుర్తుంచుకో ఫ్రెండ్. దేవుడు ప్రతి మనిషికి ఒక ప్రత్యేక శక్తిని ఇస్తాడు. దాన్ని గుర్తించిన వాళ్ళే జీవితంలో విజేతలవుతారు. ఒక చిన్న విత్తనం చెట్టుగా మారడానికి ఒకరోజు సరిపోదు. అది వానను తట్టుకోవాలి, ఎండను భరించాలి, గాలిని ఎదుర్కోవాలి. అప్పుడే అది పెద్ద వృక్షం అయ్యి మనిషికి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. అలాగే మన జీవితంలో కష్టాలు, నష్టాలు, అవమానాలు, అవహేళనలు ఎన్నో ఎదుర్కోవాలి. అవన్నీ తట్టుకున్నప్పుడే మనిషి బలంగా తయారవుతాడు. ఫ్రెండ్, నిన్ను ఎవరైనా చిన్నచూపు చూస్తే నువ్వు బాధపడకు. నీ గురించి ఎవరైనా చెడుగా మాట్లాడితే సమయం వృధా చేసి వాళ్లతో వాదించకు. నీ సమాధానం నీ విజయం కావాలి. నువ్వు కొన్నిసార్లు ఏడవచ్చు, కానీ నీ లక్ష్యాన్ని నువ్వు వదిలిపెట్టకు. ఒకరోజు నువ్వు వెనక్కి తిరిగి చూసినప్పుడు ఆ రోజు పడిన కష్టం నీకు గర్వంగా అనిపిస్తుంది. ఆ రోజు కోసం ఈరోజు కష్టపడు. నీ మీద నువ్వు నమ్మకం పెంచుకో. నీ ప్రయాణాన్ని ప్రేమించు. ఫ్రెండ్, విజయం అనేది అదృష్టం కాదు, అది ప్రతిరోజు నువ్వు వదిలిపెట్టకుండా చేసిన కష్టానికి దక్కే బహుమతి. కాబట్టి ఎప్పుడూ ఆగకు, ఎప్పుడూ వదిలిపెట్టకు. నీ కలల కోసం చివరి శ్వాస వరకు పోరాడు. ఫ్రెండ్, గుర్తుంచుకో, నీ కలలను నిజం చేసే బాధ్యత నీదే. నీ కోసం ఇంకెవ్వరో వచ్చి నీ జీవితాన్ని మార్చరు. మార్పు కావాలంటే మొదటి అడుగు నువ్వే వేయాలి. ప్రతి ఉదయం లేచినప్పుడు నీకు నువ్వు ఒక మాట చెప్పుకో: నేను చేయగలను, నేను గెలుస్తాను, నేను నా కలలను నిజం చేస్తాను. ఆ ఒక్క నమ్మకమే నీ జీవితాన్ని మార్చగలదు. గుర్తుంచుకో ఫ్రెండ్, నువ్వు ఈరోజు వదిలిపెట్టకపోతే రేపు విజయం నిన్ను వరిస్తుంది. చివరిగా నాదో చిన్న మాట: ఎప్పుడూ ఆగకండి, ఎప్పుడూ వదిలిపెట్టకండి. మీ లక్ష్యం చేరే వరకు పోరాటం కొనసాగించండి. ధన్యవాదాలు ఫ్రెండ్స్. మీ అందరి జీవితంలో విజయం, ఆనందం నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్.